ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో రాయలసీమ ఉగ్గానిని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. మనకి ఇది రాయలసీమ సైడ్ అయితే వాళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని తీసుకుంటారనమాట. ఫంక్షన్స్లో కంపల్సరీ ఈ ఉగ్గాని రెసిపీ ఉంటుంది. అంత ఫేమస్ అండి ఈ రెసిపీ మనకి రాయలసీమలో. మనకైతే పిల్లలకి స్నాక్స్ లాగా పొద్దుటే లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దానికంటే ముందుగా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాన్ని హాఫ్గా వాటర్ తీసుకోవాలండి. తర్వాత బొరుగులు అంటారు కదా, కొన్ని చోట్ల బొరుగులు అంటారు, కొన్ని చోట్ల మరమరాలు అని అంటారండి. వాటిని ఒక 2 కప్పుల వరకు తీసుకుని ఇలాగ వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకుని ఇవి మొత్తం తేలిపోతూ ఉంటాయి కదా, ఇలాగా మనం చేతితో వాటిని ఉంచుతూ ఉండాలి. ఇవి వాటర్లో కొద్దిగా నానిన తర్వాత వెంటనే వీటిని పిండేసుకుని సపరేట్గా ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి మరమరాలు అనేవి వాటర్లో వేయంగానే తేలిపోతాయి కాబట్టి వాటర్ అనేవి తొందరగా పీల్చుకోవండి. ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒక్క 10 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వీటిని క్వీజ్ చేసేయాలి. చూడండి, ఇలాగ గట్టిగా పిండేసుకుని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకుని ఒక 2 టమాటోస్ని వేసుకోవాలి. ఇవి కూడా టమాటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కనుక మనకి టమాటా ముక్కలు అనేవి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. పల్లీలు మనం ముందుగానే ఆయిల్లో వేసి వేయించేయండి, అవి మెత్తబడిపోతాయి కదా, అందుకని నేను తర్వాత వేసాను అనమాట. మరమరాలు వేసుకునే కంటే ముందుగా పల్లీలు వేసుకుంటే కనుక అవి మనకి తినేటప్పుడు చక్కగా క్రంచీగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మరమరాలని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి బాగా ఇలా కలుపుకోవాలండి. ఎప్పుడైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే కనుక అప్పటికప్పుడు వీటిని ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక కారం ఇంకొంచెం వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుల పొడిని ఒక 2 ఎండుమిరపకాయలు, 1 కప్పు వరకు పుట్నాలు చక్కగా ఫ్రై చేసుకుని ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఆ పౌడర్ అనమాట. ఇది నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి నేను మీకు వీడియో చూపించలేదు. ఏం లేదండి, పుట్నాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడరే 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. కొంతమంది దీంట్లో కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటారండి. అది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. చివరిగా దీంట్లోకి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆపేసుకోవటమేనండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది. రాయలసీమలో అయితే దీనికి కాంబినేషన్గా మిర్చి బజ్జీని కూడా ఇస్తారనమాట. ఈ 2 కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చివరిగా దీంట్లోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. తినేటప్పుడు మళ్ళీ నిమ్మకాయ పిండుకొని తింటే కనుక చాలా 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 బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక రెసిపీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.